రెడ్డి గారు ఇక్కడ ఇందాక సార్ అన్నారు అంటే ఆ క్షణంలో పైలట్ దేనికి ప్రయత్నం చేసి ఉండొచ్చు సార్ అంటే అది అమాంతంగా విమానం అలా పడిపోయిందా లేదంటే పైలట్ ఇక హోప్లెస్ అయిన క్షణంలో దాన్ని ఏమైనా ల్యాండ్ చేయాలని ఏమైనా ప్రయత్నం చేసి ఉండొచ్చా ఆ క్షణం ఏం జరిగి ఉండొచ్చు ఆ క్షణంలో దిస్ ఈస్ బియాండ్ కంట్రోల్ ఆఫ్ ది పైలట్ ఓకే హి హస్ గాట్ నో కంట్రోల్ ఆన్ ఇట్ నౌ it has reached such stage where he cannot do anything. Okay. Even if he does, there will not be any response also. Low speed వచ్చిన తర్వాత మనం కంట్రోల్స్ ఇట్లా అన్నా కానీ దాని యొక్క ఎఫెక్ట్ ఉండదు. ఓకే అందుకొరకు ఇట్ హ్యాస్ టు హిట్ ది గ్రౌండ్, ఇట్ విల్ హిట్ ది గ్రౌండ్. సార్ అంటే ఆ టైంలో స్లో చేయటం అవి ఏమి జరగవు సార్ ఏం చేయదు. అంటే విమానం హోప్లెస్ అయిపోతుంది. అది చేయరాదు. అయితే ఇప్పుడు ఆడ సో ఫార్ ఐ వాజ్ ఇన్ ది ఇంప్రెషన్ దట్ ఇట్ హ్యాస్ come and hit the ground and then got explosion. Okay. The fuel got fire and it was exploded there. But నిన్న ఒక ప్యాసింజర్ ఎవరైతే దానిలో బతికినాడో అతని స్టేట్మెంట్ ఏమంటారంటే ఎక్స్ప్లోషన్ అయింది తర్వాత పడ్డది అంటారు. అదంటేనేమో దెన్ వన్ హ్యాస్ టు సీ ది పొలిటికల్ యాంగిల్, హౌ ఇట్ కుడ్ హ్యాపెన్, హూ కుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్, ఎవరైనా క్లెయిమ్ చేసిందా. ఇప్పుడు యూజువల్గా ఇటువంటి యాక్సిడెంట్ అయితే ఇప్పుడు మనం అప్పుడు ఒకసారి ఎయిర్ ఇండియాదే కెనడా నుంచి వచ్చే ఫ్లైట్ అయితే వాళ్ళు క్లెయిమ్ చేసిన వాళ్ళు సిక్రోలు తనిష్క్ ఇన్సిడెంట్ అదే వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్ అని క్లెయిమ్ చేయలేదు. అట్లా ఇదివరకు ఎవరు క్లెయిమ్ చేయలేదు. అందుకొరకు ఆ డౌట్ లేదు. నేనైతే ఫర్మ్ ఒపీనియన్ దట్ ఇట్ హ్యాస్ హిట్ ది గ్రౌండ్ ఆర్ బిల్డింగ్ వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి అండ్ దెన్ ఇట్ ఎక్స్ప్లోడెడ్. ఓకే. బట్ అతడు చెప్పిన ప్రకారంగా అది, కానీ అతడు ఇప్పుడు ప్యాసింజర్ ఈ లోపల కూర్చుంటే అతనికి అంత క్లియర్గా ఉండదు, ఏం తెలియదు. వచ్చాడు బయటికి, ఆయన ఎస్కేప్ అయిండు. గాడ్స్ గ్రేస్ దట్ హి వాజ్ లక్కీ, హి గాట్ ఎస్కేప్. ఒకటేమో ఆయనకు అడ్వాంటేజ్ ఏమొచ్చిందంటే 1A సీటు పూర్తిగా క్యాబిన్కు ఇటు ఎండ్కు టచ్ అయ్యకుంటుంటుంది అన్నమాట. ఓకే సార్. లెఫ్ట్ సైడ్ అక్కడ నుంచి ఏబిసి స్టార్ట్ అవుతుంది. ఓకే. అయితే అది ఫస్ట్ క్యాబిన్కి టచ్ అయి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇవాళ రేపు ఫస్ట్ క్లాస్, బిజినెస్ క్లాస్ తర్వాత ఎకానమీ వస్తుంది. ఈ ఎకానమీ దీని మధ్యన కొంచెం సందు ఉంటుంది. అక్కడ ఎమర్జెన్సీ అది ఉంటుంది అనమాట. ఓకే. ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది. సో మేబీ ఆ ఇంపాక్ట్ తోటి ఎమర్జెన్సీ ఎగ్జిట్ పోయింది అండ్ హీ వాజ్ థ్రోన్ అవుట్. ఓకే. థ్రోన్ అవుట్. ఆ థ్రోన్ అవుట్ లో అటు ముందరి పడలేదు, వెనకకి పడ్డాడు. ముందరి పడితే ఫైర్ లో పడుతుండే, వెనకకి పడ్డది కనుక హీ వాజ్ సేఫ్. బట్ ఎట్లా ఇంపాక్ట్ తోటి కొంచెం ఇంజురీస్ అవుతాయి. హీ హాస్ గాట్ సమ్ ఇంజురీస్ ఆల్సో అండ్ ఆల్ దాట్. రెడ్డి గారు మీరు చెప్తున్నారు అంటే ఇంజన్ ఫెయిల్యూరే ప్రధాన కారణం కావచ్చు అని, అంటే ఒక నిర్ధారణకు రావచ్చా లేదంటే ఇంకా వేరే ఇతర కారణాలు కూడా ఉండొచ్చా ఈ ప్రమాదానికి? లేదు, నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగానైతే ఆ ఇంజన్స్ పోవటమే ఫస్ట్ రీజన్. అండ్ అవి ఎందుకు పోయినాయి అనేది నౌ ది ఇన్వెస్టిగేటర్స్ ఆఫ్టర్ దే ఓపెన్ ది రికార్డర్స్ ఎట్సెట్రా దే విల్ ఏబుల్ టు ఫైండ్ అవుట్. దాంట్లో మంచి క్లియర్గా చూపిస్తుంది ఫ్యూయల్ పోయిందా పోలేదా, ఎక్కడ ఎంతవరకు వచ్చి ఆగింది, అంత నుంచి ఎందుకు పోలేదు. అది ఫ్యాడెక్ అని ఉంటుంది, అంతవరకు వచ్చి ఫ్యాడెక్ నుంచి బయటికి పాస్ కాలేదన్నట్టు. సో అదంతా ఇన్ఫర్మేషన్ దాని దొరుకుతుంది. దాంతో మనం we can come to a conclusion. Okay. Now after the conclusion maybe they will come to the ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అయినప్పుడు manufacturers of aircraft, manufacturers of engine, manufacturers of their equipment, FedEx equipment, they will also participate in the investigation. Okay. Airline నుంచి experienced pilots and experienced engineers will participate. DGCA నుంచి కూడా experienced engineers and pilots will participate. ఆ వరకు మనకు ఇంజన్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఎయిర్క్రాఫ్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఎక్విప్మెంట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. అందరు కలిసి దే హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ థరోలీ అండ్ కమ్ టు ఎ కంక్లూజన్. దిస్ వాజ్ ద రీజన్. ది బేసిక్ రీజన్ ఆఫ్ accident investigation is to see how it has happened, how best it can be prevented tomorrow. Okay. That it should not happen again. Avunu. So that steps they have to take it. Okay. The motto of a flight safety, as the director of flight safety, I used to tell them. Yes sir. I said this is not to pinpoint on somebody who is at fault. My entire aim is to see that how it has happened and how best it can be prevented tomorrow. Okay. అంటే మానవ తప్పిదం లేదు, సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణం. అయితే అట్లే అనిపిస్తుంది. ఇక మానవ తప్పు అంటే ఒకటి వెరీ రిమోట్ ఛాన్సెస్ కుడ్ బి, మనం టేకాఫ్ అయిన తర్వాత కొంచెం దూరం అయిన తర్వాత మనం గేర్ అప్ అంటాం. ఓకే. ఆ గేర్కు రౌండ్ నాబ్ ఉంటుంది.
తర్వాత ఫ్లాప్ అప్ అంటాం. ఫ్లాప్కి ఏమో ఇట్లా ఇట్లా ఫ్లాట్ ఇది ఉంటుంది. ఓకే, ఆ మిస్టేక్ కూడా కాదు, కానీ గేర్ అప్ అన్నప్పుడు బై మిస్టేక్ దిస్ పర్సన్ కుడ్ బి గివెన్ ఎ ఫ్లాప్ అప్ ఆల్సో. ఓకే, అయితే ది ఫంక్షన్ ఆఫ్ ది ఫ్లాప్ ఈస్ ఇఫ్ దిస్ ఈస్ ది వింగ్, ఓకే, వింగ్ వెనక ఇట్లా ఎక్స్టెండ్ అవుతుంది ఇంతవరకు. ఎస్ సార్, అవును, 2-3 feet ఎక్స్టెండ్ అవుతుంది. ఎక్స్టెండ్ అవటం తోటి లిఫ్ట్ ఏరియా ఇస్ ఎక్స్టెండెడ్. ఓకే, విత్ రిజల్ట్ యువర్ లిఫ్ట్ ఈస్ ఇంక్రీజ్. అందుకొరకే అది మేము తీసుకుంటాం టేక్ ఆఫ్ అప్పుడు యూజ్ చేయాలని. అదే కనుక మనం అది విత్డ్రా చేసేది ఉంటే సడన్ గా అంత లిఫ్ట్ పోతుంది కదా, పోయే వరకు దేర్ ఇస్ పాసిబిలిటీ ఆఫ్ సింకింగ్ ఆల్సో. ఓకే, సో దట్ ఆల్సో రిమోట్లీ ఇట్ కెన్ హ్యాపెన్ బికాస్ దే ఆర్ ఆల్ ఎక్స్పీరియన్స్ పైలట్స్. therefore I don't think that, but could be that. ఓకే, మీరు అన్నట్టుగా గేర్ ఆఫ్ బదులు ఈ అంటే బై మిస్టేక్లీ ఇది చేసినా కూడా అదే the possibility that flap must have gone up, okay, and the lift is withdrawn, so it can sink. ఆటోమేటిక్గా అది శక్తిని కోల్పోద్ది, లేచే శక్తిని కోల్పోద్ది, సింక్ అవుతుంది అనమాట. ఓకే, బట్ అందుకొరకే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్స్ కూడా ఆ గేర్కు రౌండ్ నాబ్ పెడతారు, దీనికి ఏమో ఫ్లాట్ నాబ్ పెడతారు, సో దట్ ఈవెన్ మన కన్ను మూసుకొని కూడా అటువంటి పొరపాటు కాకుండా, కన్ఫ్యూజ్ కాకుండా. ఓకే, బట్ there are some incidents have happened where the captain has said something, co-pilot has done something. I can give you one example. Okay, we had a వాళ్ళిద్దరి మధ్య సమన్వయం లేకపోయినా ప్రమాదం జరుగుతుంది. Of course it's a coordination. Okay, it is absolutely coordination between both of them. And what captain says only co-pilot should do it. Okay, Adi. Even if captain by mistake is doing something wrong, co-pilot duty to tell him, okay, sir, this is not, this is unchapod. Okay, I'll tell you one incident. We had a helicopter, government VIP helicopter. Sir, when Chandrababu Naidu was the CM, and I was in charge of the helicopter division. Okay, sir. Chandrababu Naidu CM అయినప్పుడు I was his CM. Okay. I was his aviation advisor. Okay. I was also special secretary to government. Okay, sir. I participated for this new international airport, right from the selection of site onwards till it is commissioned. Shamshabad. I was advisor to government. I was also advisor to GMR. ఓకే, GMR. అయితే అప్పుడు ఒక పైలట్ ఉండే, హీ ఎక్స్ ఆర్మీ కర్నల్. ఆయన 58 వచ్చింది, నేను సజెషన్ పెట్టానంటే ఈ షుడ్ రిటైర్ అని. అప్పుడు డీజీసీ రూల్ వాజ్ 60 years ఉండే. ఓకే, ఈ అపీల్ సేయింగ్ దట్ ఐ కెన్ గో అప్ టు 60 years, వై షుడ్ ఐ రిటైర్ అట్ 58 అని పెడితే ఫైల్ నా దగ్గరకు వస్తే రాష్ట్రంగా అంటే at a higher age there is a possibility that in case of an emergency he may not take appropriate action. Therefore I don't suggest extension. Okay. రాస్తే ఇప్పుడు విఐపి హెలికాప్టర్ కనుక అందరు మినిస్టర్స్ వీళ్ళు వాళ్ళు ఎప్పుడు పోతుంటారు, సో మినిస్టర్ తోటి నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది. నైట్ హాల్ట్ ఎక్కడ అందరూ ఒక దగ్గర ఉంటారు చేస్తారు. సో 5 మినిస్టర్స్ అనిపిస్తే అన్నారు, ఏం సార్ నిన్నటి దాకా హీ వాజ్ పైలట్ అండ్ టుడే యూ సే హీ ఈజ్ నాట్ ఫిట్ అని చెప్తాను. అలాగంటే సార్ ది ఏజ్ ఈజ్ దే సమ్ లైన్ హీ హ్యాడ్ టు డ్రా, సో దట్స్ ది లైన్ హ్యాస్ బిన్ డ్రాన్. సో మై కాన్షియస్ ఓన్ పర్మిట్ అని అన్నా. అంటే వాళ్ళు పోయి సీఎం తోటి చెప్పినారు. చెప్తే సీఎం అన్నాడు అంటే సరే మీరు అడ్వైజర్ గారిని అడిగి ఎక్స్టెన్షన్ ఇవ్వండి అని అన్నాడు. మళ్ళీ ఫైల్ నా దగ్గరికి వచ్చింది. నేను చెప్పిన మై కాన్షియస్ ఓన్ పర్మిట్, ఇఫ్ టుమారో ఇఫ్ ఎనీథింగ్ టేక్స్ ప్లేస్ ఐ విల్ బి గిల్టీ ఆఫ్ అని నేను రాసిన. రాస్తే హీ కుడ్ నాట్ గెట్ ఎక్స్టెన్షన్. దెన్ సిమిలర్ హెలికాప్టర్ మధ్యప్రదేశ్లో ఉండే. చంద్రబాబు నాయుడు ఫర్మ్ డెసిషన్ he said what advisor he said ఆయన సైన్ చేసిండు. అయితే అదే టైప్ ఆఫ్ హెలికాప్టర్ వాజ్ దేర్ ఇన్ మధ్యప్రదేశ్. మా హెలికాప్టర్ ఏమో 2 బెల్ 439, కానీ మా దానికేమో కింద స్కిడ్స్ ఉంటాయి అనమాట, దానికేమో వీల్స్ ఉంటాయి. నేను ఎందుకు వీల్స్ తీసుకోవాలంటే నాకు వీల్స్ పెట్టేది ఉంటే ఇంకొక 250 kg బరువు ఎక్కువ అవుతుంది. అయ్యే వరకు దట్ మచ్ ఫ్యూయల్ ఐ కెనాట్ టేక్, అండ్ హెలికాప్టర్ కెనాట్ రీచ్ అప్ టు శ్రీకాకుళం. ఇట్ కెన్ గో అప్ టు వైజాగ్, బట్ బియాండ్ వైజాగ్ ఇట్ కెనాట్ గో. సో మన స్టేట్ లో పూర్తి ఎక్స్టెన్షన్ రేంజ్ ఉండాలని ఐ సెడ్ నో, వీ విల్ గో ఫర్ ది స్కిట్ సో దట్ వీ కెన్ టేక్ మోర్ ఎక్స్ట్రా ఫ్యూయల్ తీసుకుంటాం, దాంతో మనం శ్రీకాకుళం కోసం వరకు పోవచ్చు అని. విత్ దట్ ఐడియా ఐ రికమెండెడ్ టు గవర్నమెంట్ యాక్సెప్టెడ్ అండ్ వీ బాట్ దట్ సార్ట్ ఆఫ్ హెలికాప్టర్. అయితే ఈయన అదృష్టానికి ఏమైందంటే అప్పుడు ఆడ మధ్యప్రదేశ్లో దేర్ హెలికాప్టర్ పైలట్ అని కొంచెం ఓవర్ వెయిట్ వచ్చేసి ఈవెన్ మెడికల్లీ గ్రౌండెడ్. సో మధ్యప్రదేశ్ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ సమ్ అదర్ పైలట్, సో హీ వాజ్ టేకెన్ దేర్. సో హీ వాజ్ వెరీ హ్యాపీ. I've got a reappointment is అని పేరు.
ఒక దినం అక్కడ వాళ్ళది 1 year సెలబ్రేషన్ అవుతుంటే దే వాంటెడ్ టు బ్రింగ్ దట్ పొద్దువాల్ సింగర్ ఫ్రమ్ పూనా టు మధ్యప్రదేశ్. పెయిన్రు వీళ్ళు ఒక ఇద్దరు మినిస్టర్స్ పెయిన్రు ఆమె తీసుకొస్తానికి, ఎందుకంటే వాటికి ఆమె కూడా పంపితే బాగుండదు. వచ్చేటప్పుడు నైట్లో ఒక 20 miles దూరం ఉన్నప్పుడు ఇట్ హ్యాడ్ ద రైట్ ఇంజన్ ఫెయిల్. ఈయన రైట్ ఇంజన్ సెట్ చేసే వజాయి లెఫ్ట్ ఇంజన్ సెట్ చేశాడు. సో వాట్ హ్యాస్ హ్యాపెండ్? That means appropriate action he has not taken, and the helicopter sank and hit the ground and broke into 2 pieces. Okay. And these 4 people also injured. Pilot's injury and the either ministers ku ameku injury. Okay. So anta keelakam. Right. So then report was there. I sent a report to CM. Okay. Said you recall I was against giving extension to this ban. Yes sir. And see what has happened. Okay. అంటే ఎస్ఎన్ రెడ్డి గారు, ఈ ప్రమాదంలో మృత్యుంజయుడై బతికిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో రమేష్ కుమార్, ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే, ఈ ప్రమాదం అంటే ఇన్సిడెంట్ ఆ క్షణాల్లో వైట్ లైట్ రెడ్ లైట్ వెలిగాయి అని చెప్పారు. అంటే ఏ సందర్భంలో వెలిగాయి సార్? ఏమని అనుకోవాలి దాన్ని? వైట్ లైట్ అండ్ గ్రీన్ లైట్ వెలిగిందని అంటే విమానం క్యాబిన్లో లైటింగ్ ఏమో, విమానం లోపట రెడ్ వైట్ అండ్ గ్రీన్ లైటింగ్స్ ఉంటే వైట్ లైట్ అండ్ గ్రీన్ లైట్ వెలిగాయి, డేంజర్ సౌండ్ వచ్చింది అని చెప్పాడు ఆయన. అంటే ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికుడు. అంటే ఏ సందర్భంలో ఈ వైట్ లైట్ గ్రీన్ లైట్ వెలుగుతాయి సార్? అంటే వాట్ ఇట్ ఇండికేట్స్? అంటే ఆయన చెప్పిన దాన్ని నేనున్న కాడికైతే ఆయన ఏదో సౌండ్ వచ్చిందని చెప్పాడు. తర్వాత ఇంజన్స్ లేబర్ అయినాయి అని చెప్పాడు, అంటే మళ్ళీ పుంజుకున్నట్టుగా. తర్వాత ఈ కుడ్ నాట్ మేక్అవుట్ వాట్ యాక్చువల్లీ హ్యాపెన్. తర్వాత జంప్ అవుట్ అయినాడు, ఏదో అయింది. కానీ ఎగ్జాక్ట్గా మనం ఆయన చెప్పిన దాన్ని బట్టి లైటింగ్ అంటే మరి ఆ ఎయిర్క్రాఫ్ట్లో ఏమేమి లైటింగ్ ఉందో there's no white light. Okay. Either white or green. కొన్ని దగ్గర వైట్ ఉంటుంది, కొన్ని దగ్గర గ్రీన్ ఉంటుంది. బట్ దేర్ ఓన్లీ 2 lights. రెడ్ అయితే ఒకటి ఉంటుంది, ఇంకోటి ఐదర్ గ్రీన్ ఆర్ వైట్. అయితే ఈ 2 లైట్స్ వెలిగాయని చెప్పినట్టు ఏనండి, టాయిలెట్లో ఎవరన్నా ఉండేది ఉంటే ఇట్ విల్ బి రెడ్, టాయిలెట్లో ఎవరు లేనప్పుడు ఇట్ విల్ బి వైట్. ఓకే. బట్ సమ్ అర్లియర్ ఎయిర్క్రాఫ్ట్స్లో గ్రీన్ ఉంటుండే, కానీ ఇప్పుడు గ్రీన్ లేదు. ఇప్పుడు ఏమైనా వైట్ అండ్ రెడ్ ఉంటాయి అన్నమాట. ఓకే. సో దట్స్ ఓన్లీ థింగ్. బట్ దేర్ ఇస్ నో లింక్ విత్ దాట్ అండ్ దీస్ లైట్స్ కమింగ్ అన్నది లింక్ అయితే లేదు. అట్లే నన్ను ఇవాళ వేరే టీవీ దగ్గర వాళ్ళు అడిగింది అంటే, సరే కొంతమంది ప్యాసింజర్స్ రాసిండ్రు ఎయిర్ కండిషన్ మంచిగా లేదు, ఆ యొక్క టీవీ నాబ్స్ పని చేస్తలేవు, టీవీలు పనిచేస్తలేవు. అదే ఎందుకంటే ఇది అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న విమానం, సారీ ఢిల్లీ నుంచి వయా అహ్మదాబాద్ లండన్ వెళ్తున్న విమానం. అయితే ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వరకు ప్రయాణం చేసిన వ్యక్తి ఒక వీడియో నిన్న పోస్ట్ చేశారు. అంటే ఇక్కడ ఏది పని చేయట్లేదు, కొంచెం ఇక్కడ పవర్ ప్రాబ్లం ఉంది అని ఆయన అన్నారు. అంటే లోపాలని నేను ఆల్రెడీ ఎయిర్ ఇండియా దృష్టికి తీసుకువెళ్ళాను అనేది ఆయన పోస్ట్ ఉద్దేశం. సో దాని కొరకు నేను అంటే ఇప్పుడు హై టెంపరేచర్స్ ఉన్నప్పుడు దట్ ఎయిర్క్రాఫ్ట్ ఏసీ ఆన్ గ్రౌండ్ మే నాట్ బి వెరీ ఎఫెక్టివ్. ఓకే. సో కొంచెం మనకు ఏసీ తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే ఈ పెద్ద స్టేషన్లలో లైక్ బాంబే, ఢిల్లీ, అట్లా కదా వేరే కింద యూనిట్ ఉంటుంది. ఇట్ గివ్స్ ఏ ఎయిర్ కండిషన్ కూలింగ్. సో వీ అటాచ్ దట్ కూలింగ్ బికాస్ వెన్ ఎయిర్క్రాఫ్ట్ ఇస్ ఆన్ గ్రౌండ్ ఫర్ 2-3 hours విత్ హై టెంపరేచర్ కండిషన్స్ లోపల డిస్కంఫర్ట్ ఉన్నది, అది కనెక్ట్ చేస్తాం అన్నమాట. అయితే ఇప్పుడు దోస్ యూనిట్స్ విల్ బి లిమిటెడ్. సే 5-6 units ఆర్ దేర్. దేర్ ఆర్ 10 aircrafts ఆర్ కమ్ ఎట్ ఎ టైమ్. సో ఏదో 5 పెడితే దీనికి లేకపోవచ్చు, కొంచెం వేడి ఉండొచ్చు. అదంత పెద్ద రీజన్ కాదని. దట్ ఈస్ నాట్ ఒకటి. ఇంకోటి ఈ టీవీ నాబ్స్ ఇవన్నీ దే ఆర్ సో మైన్యూట్, దిస్ హెస్ గాట్ నో బేరింగ్ విత్ సేఫ్టీ అట్ ఆల్. ఓకే. దిస్ విల్ నాట్ యాక్ట్ ఎనీథింగ్ కన్సర్న్ విత్ సేఫ్టీ అట్ ఆల్. ఎస్ సార్.